ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా నష్టాలు అయితే ఉంటాయి. కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా అనుకరించదు. కొంతమందికి అయితే క్యాన్సర్ అని, కొంతమందికి అయితే కొన్ని జబ్బులు ఏవైతే ఉంటాయో అవి మనం చెప్పలేనివి. సో ఆస్తమా అని చెప్పుకోవచ్చు, లేదనుకోండి స్కిన్ ఎలర్జీ అని చెప్పుకోవచ్చు, లేదనుకోండి జాయింట్స్ పని చేయకపోవచ్చు. రకరకాల ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కానీ మనిషి యొక్క మానవత్వం కానీ, మనిషి యొక్క మనస్తత్వం కానీ, మనిషి యొక్క మనసు కానీ ఏవైతే ఉన్నాయో అవి చాలా దృఢంగా సంకల్పంతో ముందుకు వెళ్ళు, ఎక్కడ అడుగు వెనక్కి వెయ్యకు, ముందు వైపుకే అడుగు వెయ్యి, ముందుకే వెళ్ళు అనే ఒక వెనక ఎవరో చేయి పెట్టి తడుతున్నట్టు ముందుకు పంపిస్తున్నట్టు ఏవైతే ఉంటాయో ఆ దశ, ఆ నిర్దేశం, ఎవ్రీథింగ్ మీకు చెప్పాలన్నట్లయితే క్లియర్గా మనకు ఒక వెనకాల దేవుడు ఏదో మనకి పుష్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది లిటరలీ. అలాగా ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో నష్టపోయినా కానీ, కష్టాలు పడినా కానీ ముందుకు వెళ్ళారు, ఆలోచించి మరి ముందుకు వెళ్ళారు. ఏవైతే నష్టం కానీ కష్టాలు చూసారో దానికి మించి సుఖాలు కానీ అనుభవాలు కానీ ఎంతో, అంటే ఒక స్థాయికి అయితే వెళ్ళారని చెప్పుకుంటాం, ఎటువంటి సందేహం అయితే లేదు. అవన్నీ బాధలు కానీ కన్నీళ్ళు కానీ ఇవన్నీ కూడా పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేము, ముందుకి ఏమాత్రం కూడా అడుగు వేయలేము. మన జీవితం ఇంతే, మన కడుపు కూడా కనీసం నిండదు, మన కన్నీళ్ళు తుడిచే వాళ్ళు కూడా ఎవరు రారు అని ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళెవరికి కూడా ఒక ఇదైతే ఉండదు. ఇలాంటి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ముందుకు వెళ్ళు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ముందుకు వెళ్ళని దేవుడు తడుతున్నట్టుగానే, ఎస్ నిజంగానే నందిని గారు అని చెప్పేసి రీసెంట్గానే ఈటీవీ న్యూస్లో అయితే రావడం జరిగింది. ఆవిడ పడిన కష్టాలు ఎలా అంటే డెడ్లీ క్యాన్సర్ ఆవిడకి, రెండోది పెయిన్ఫుల్ డైవర్స్, పెళ్ళయింది కానీ డైవర్స్ అయితే అయ్యింది అనుకోని కారణాల వల్ల. ఇంకా మూడోది వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే 3 యంగ్ చిల్డ్రన్ అయితే ఉన్నారు, 3 చక్కనైన పిల్లలు అయితే ఉన్నారు. ఒకళ్ళు ఏదైతే చిన్న అంటే 3rd క్లాస్ కానీ 4th క్లాస్ కానీ 5th క్లాస్ కానీ ఇలా చిన్నపిల్లలు అయితే చదువుతున్నారు. వాళ్ళందరికీ కేవలం అమ్మే దైవం, అమ్మే అమ్మ నాన్న. వాళ్ళకి ఏది పడితే అది అమ్మే అవుతుంది. అంటే కొనివ్వటమైనా, కబుర్లు చెప్పటమైనా, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళటమైనా ఎవ్రీథింగ్ ఆ పిల్లలకి వాళ్ళ అమ్మాయి ఆధారం అనమాట. అలాంటి అమ్మని చాలా అద్భుతంగా చూసుకున్నారు, చాలా బాగా చెప్పేవారు, చాలా బాగా చెప్తున్నారు. లిటరలీ ఆ వీడియో చూస్తే నిజం చెప్తున్నాను, కళ్ళలో కన్నీళ్ళు అయితే వస్తాయి. అంటే తల్లి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి ఆ 3 పిల్లలకి. తల్లి ఎంత కష్టపడుతుందని వాళ్ళకి తెలిసినాక కూడా ఎంత బాగా వాళ్ళ అమ్మని సంతోషపెడుతున్నాం. కానీ వాళ్ళ అమ్మని నాకు అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, అమ్మ నేను నిన్ను బాగా చూసుకుంటాను, అమ్మ నేను బాగా గొప్పగా చదువుకొని గొప్పగా పెద్దోడినయ్యి నిన్ను బాగా చూసుకుంటానని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఎంతో ముద్దుగా వాళ్ళైతే మాటలు చెప్తుంటే నిజంగా గుండె తరుక్కుపోయిందనమాట. అంటే నేను కూడా మా అమ్మతో ఇలాగే సరదాగా చెప్తూ ఉంటాను, అమ్మ నీకోసం నేను ఏదో ఒకటి కొని పెడతాను, రేపు నేను జాబ్ తెచ్చుకున్న తర్వాత, రేపు నేను ఏదన్నా బిజినెస్ చేసినప్పుడు, లేదా నేను ఏదైనా సక్సెస్ అయినప్పుడు ఏదోటి, అది ఏ విధంగా అయినా సరే నీకు ఏదో ఒకటి కొని పెడతాను అనే ఏవైతే ఒక మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయో, మెమరబుల్ మాటలు ఏవైతే ఉంటాయో అవి నా మనసుకైనా కానీ మా అమ్మ మనసు అయినా కానీ కాస్త ఆనందం కలిగిస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. అలాంటి ప్రక్రియలోనే ఈ కేసు గురించి ఒకసారి మేడం గురించి, ఈ కంప్లీట్ సబ్జెక్ట్ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్, వర్త్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. రీసెంట్గానే నందిని గారు అని చెప్పేసి ఆవిడకి ఒక లైఫ్ స్టోరీ అయితే ఇన్స్పిరేషన్, ఎంతోమందికి ఉమెన్కి ఇన్స్పిరేషన్గా ఈటీవీ వాళ్ళు యువత అనే దాంట్లో, యువ అనే దాంట్లో మనకి ఒక స్టోరీ అయితే, ఇన్స్పిరేషన్ స్టోరీ అయితే పెట్టారు. ఆవిడ లైఫ్ స్టోరీ అది ఎక్కడంటే విజయవాడలో అనమాట. విజయవాడ నుంచి ఆవిడ హైదరాబాద్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్లో ఇదంతా కూడా జరిగింది. అయితే ఈ ప్రక్రియలో ఆవిడ ఇన్స్పిరేషన్ స్టోరీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పెట్టారు. అదంతా నేను చూసాను, చాలా బాగా అనిపించింది. కింద కామెంట్ సెక్షన్లో కూడా ఎంతోమంది ప్రశంసించారు. రియల్లీ నేను కూడా ఒక అమ్మాయిని ఈ విధంగా మీరు ఎదగటం అనేది, రెస్పెక్ట్ సంపాదించడం అనేది నిజంగా నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది.
మీ మీరు ఖచ్చితంగా మాలాంటి ఆడపిల్లలకి మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి కామెంట్స్ కూడా పెడుతున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు. సో మేడం నందిని గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈమె బేసికల్గా వాళ్ళ అంటే ఆవిడ చిన్న వయసులోనే అమ్మా నాన్నగారు అయితే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు మేనమామలు ఎవరైతే ఉంటారో ఆవిడ సిస్టర్స్ వీళ్ళందరూ కూడా మేనమామని చూసుకునేవారు అనమాట. అంటే నందిని మేడం గారికి సిస్టర్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళ మేనమామ గారే మొత్తం అందరినీ చూసుకునేవారు, చదివించడం కూడా వాళ్ళే చేసేవారు. అయితే నందిని గారు బీఎస్సీ నర్సింగ్ అయితే చేశారనమాట. నర్సింగ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆవిడ జాబ్ అయితే చేసేవారనమాట. సడన్గా జాబ్ చేస్తున్న టైంలోనే పెళ్ళి అది చేయటం కానీ ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత 3 పిల్లలు అయితే పుట్టారు. ఆ తర్వాత లిటరలీ ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ మేడం కూడా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. సో అందుకే చెప్పలేదు ఆ విషయం. కొన్ని కారణాల వల్ల విడిపోవటం అయితే జరిగింది. 3 పిల్లలు కూడా మేడమే పెంచుతున్నారు. అయితే సడన్గా ఏంటంటే ఆవిడకి క్యాన్సర్ రావడం అనేది జరిగింది. అంటే హార్ట్లో ఏదో కొంచెం నిప్పు వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్దామా లేదనుకుంటే ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటుంటే ఇలాగ తెలిసిన చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది కదా బాధ, ఏంటమ్మా ఏంటి ఇలా బాధపడ అని ఎవరికళ్ళు అడుగుతారు కదా. ఈ ప్రక్రియలోనే అలా ఫ్రెండ్స్తో కానీ బయట వాళ్ళతో కానీ చెప్తున్నప్పుడు వాళ్ళు సజెషన్ ఇచ్చారు, అమ్మ నువ్వు ఇక్కడ ఫ్రీ హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, అక్కడికి వెళ్ళి చేయించుకో అని చెప్తే మేడం అక్కడికి వెళ్ళి సర్లే ఫ్రీయే కదని చెప్పేసి వెళ్ళి చేయించుకుని వస్తే అక్కడ తెలిసింది ఏంటంటే క్యాన్సర్ అని తెలియంది. అంటే ఆవిడకి బేసికల్గా డబ్బులు ఉన్నట్టు నిజంగానే ముందుగానే హాస్పిటల్కి వెళ్ళేవాడు. బట్ ఏంటంటే కొంచెం టైం పట్టింది. ఈ టైం గ్యాప్లో ఏంటంటే బాగా నిప్పు ఎక్కువ అవడం వల్ల వీళ్ళు సజెషన్ ఇవ్వడం వల్ల ఫ్రీ ట్రీట్మెంట్కి వెళ్తే అక్కడ తెలిసింది ఏంటంటే క్యాన్సర్ ఉందని చెప్పారు. సో ఆ క్యాన్సర్కి దాదాపు 4 నుంచి 5 లక్షలు అయితే ఖర్చు అవుద్దని చెప్పేసరికి మేడంకి ఏం చెప్పాలో ఏం చేయాలో తోచలేదన్నమాట. లిటరలీ మేడం అయితే చాలా సివియర్గానే ఆవిడ ప్యానిక్ అయితే గురయ్యారు. కానీ ఆవిడ స్ట్రాంగ్గానే ఉండి ఇంటికి వచ్చి కొంచెం ఆలోచించి వాళ్ళ మేనమామలతో కానీ సిస్టర్స్తో కానీ చెప్పిన తర్వాత ఏంటంటే నందిని గారి గోల్డ్ కొంచెం తాకట్టు పెట్టి మిగతా వాళ్ళు ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొని మొత్తానికి ఆవిడైతే ట్రీట్మెంట్ చేయించుకొని ఆ క్యాన్సర్ని అయితే తొలగించుకున్నారు. ఆ తర్వాత రికవర్ అయ్యారు. మీకు తెలిసిందే కదా, ఒక్కసారి క్యాన్సర్ రికవర్ అయిన తర్వాత దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి, నానా తతంగాలు అయితే ఉంటాయి. వాటికే దాదాపు 3 లక్షల దాకా అయింది, మొత్తం 7 లక్షల దాకా అయింది అనుకోవచ్చు. సో అలాగేంటంటే మేడంకి ఎక్కువ వీటికే ఖర్చు ఎక్కువైంది. ఇవన్నీ కూడా తీర్చుకుంటాం కానీ ఇవన్నీ కూడా రికవర్ చేసుకుంటాం కానీ మేడం లిటరల్లీ జొమాటో కానీ స్విగ్గీ కానీ ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఇలాంటి వాటిల్లో డెలివరీ ఏజెంట్గా వర్క్ చేయటం కానీ డే అండ్ నైట్ కూడా ఆవిడ వర్క్ చేయటం కానీ నెంబర్ ఆఫ్ డెలివరీస్ చేయటం కానీ నెంబర్ ఆఫ్ ర్యాపిడో పిక్ అండ్ డ్రాప్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేయటం కానీ మేడం లిటరల్లీ ఒక లేడీ పెళ్ళైన ఆవిడ 3 పిల్లలు ఉన్న ఒక ఆవిడ డే అండ్ నైట్ కష్టపడి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ సిస్టర్స్ చూసుకుంటుంటే ఇవి బయటకు వచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి ప్రతి చోట తిరిగి డబ్బులు అయితే సంపాదించేవారన్నమాట. ఇందులో బేసికల్గా ఏంటంటే డెలివరీ ఏజెంట్గా జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇలాంటివి చేసేవారు. అదేవిధంగా పికిల్స్ బిజినెస్ లాంటివి కూడా చేసేవారు. దాంతోపాటు ఏదో విధంగా అంటే చాలామంది చెప్పేది ఏంటంటే మేడంకి సలహా ఇచ్చారు, అంటే నీకు ర్యాపిడో ఇవన్నీ చేసుకుంటున్నావు కదమ్మా, దీనికి కొంచెం మేడం కూడా ఆలోచన వచ్చింది, మనం కూడా ఇంకొంచెం డబ్బులు ఆదాయం చేసుకునే విధంగా కూడబెట్టుకునే విధంగా పిల్లల చదువులు ఉన్నాయి, కొన్ని తీర్చాల్సినవి కూడా ఉంటాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోవాలి కాబట్టి ఇబ్బంది పెట్టకుండా. సో అందుకని కోసం ఒక కార్ అయితే తీసుకొని డ్రైవింగ్ వాళ్ళ మేనమావల వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని డ్రైవింగ్ ఆవిడ నేర్చుకుని స్వయంగా కార్ అయితే తీసుకొని ఇలాగ క్యాబ్ డ్రైవర్గా మొత్తం హైదరాబాద్లో తిరుగుతున్నారు అనమాట. మొత్తం రైడ్స్ అయితే చేస్తున్నారు. సో చాలా అంటే చాలా అద్భుతం. ఈ గ్యాప్లోనే మీకు ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు కూడా వీడియో బయట అయితే మనకి ఈ క్లిప్లో పెట్టారనమాట. దాని గురించి కూడా చెప్తాను, అందుకే ఈ మాట చెప్పాను. ఈ క్యాబ్ రైడ్స్ ఏవైతే ఉంటో ఈ ప్రక్రియలో అక్కడ ఒక వీడియో బయట అయితే మనకు వస్తుంది, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇది చెప్తాను. సో ఈ ప్రక్రియలో ఏంటంటే ఆవిడ ఎన్నో రకాలుగా డబ్బులు అయితే సంపాదించుకొని పిల్లల్ని చూసుకుంటాం కానీ ఇంట్లో వాళ్ళని చూసుకుంటాం కానీ అంతా కూడా చాలా చక్కగా అయితే జరుగుతుంది. పిల్లల్ని స్కూల్లోకి తీసుకెళ్ళటం కానీ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం కానీ పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా ప్రతిదీ బట్టలు కానీ తిండి కానీ బయటికి తీసుకెళ్ళటం కానీ సరదాగా అన్నీ కొనిపెడతాం కానీ పిల్లలకి ఏం కావాలంటే అవి కొనిపెడతాం కానీ పిల్లల్లో నిజంగా చూస్తుంటే 3 కూడా
భలే అనిపించింది. పాప బాబు ఇంకో పాప కూడా అనుకుంటా. సో అయితే బాబు ఏమన్నాడంటే, మా అమ్మ నాకు అన్నీ కొని పెడుతుంది, మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, నాకు చాలా రకరకాల కబుర్లు అయితే చెప్తుంది, నవ్వు వస్తుందని చెప్పేసి చెప్పడం. కానీ అదేవిధంగా పాప అయితే మటుకి, నేను మా అమ్మతో బాగా మాట్లాడతాను, బాగా మా అమ్మతో చాలా కన్వీనియంట్గా ఉంటాను, కలివిడిగా ఉంటాను. ఇంకోటి ఏంటంటే అదేంటిదంటే, అమ్మని నేను చాలా బాగా చూసుకుంటాను, రేపు నేను గొప్ప డాక్టర్ని అవుతాను, డాక్టర్ని అవుతాను, నేను బాగా అమ్మని చూసుకుంటానని చెప్పడం. కానీ రియల్లీ ఫెంటాస్టిక్ అనమాట. ఆ పాప చెప్పే మాటల్లో ఎంతో ఆనందం కల్పించింది నాకైతే. పిల్లలిద్దరూ కూడా చక్కగా అయితే కెమెరాకి కొంచెం భయపడకుండా, మైక్ కూడా భయపడకుండా, ఎవరికి కొంచెం వాళ్ళ మనసులో ఉన్న మాటలు అయితే అమ్మ గురించి ప్రేమ అయితే తెలియజేశారు. సో ఇలాగేంటంటే మేడం ఏదైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్తో, అంటే క్యాన్సర్ ఉన్నా, క్యాన్సర్ తగ్గినా కానీ, అప్పులు చేసినా కానీ అవి తీర్చుకుంటాం ప్రక్రియలో కానీ, హస్బెండ్ ఇలాగ వదిలేయటం కానీ, రేపు హస్బెండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ డబ్బులు అవసరం కోసం వచ్చేనేమో, పిల్లలు చూసుకుంటాం కోసం వచ్చిందేమో అనుకుంటారేమో అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్తో ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా లిటరల్లీ మేడం సొంత కష్టాల జీతంతో అవన్నీ కూడా చేసుకున్నారు. ప్రతిదీ కూడా ఇదంటే కూడబెట్టుకున్నారు అనమాట. సో అదేవిధంగా ఏంటంటే మేడం ఎన్నో నేర్చుకున్నారు. అంటే నిరాశపడలేదు. అంటే నాకు ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉందని చెప్పేసి ఎప్పుడూ కూడా నిరాశపడలేదు. 3 పిల్లలు ఉన్నారు నాకు భారం అని నిందు కూడా, ఆ భారం కూడా, ఆ భయం కూడా ఆవిడకి లేదు. నిజంగా నేను బాధ్యతతో నేను అన్నీ చెయ్యాలి, చేసుకుంటూ వెళ్ళాలి, నేను కష్టపడి సంపాదించుకుంటాను, అవసరమైతే రాత్రి పగళ్ళు అర్ధరాత్రి సరే పని చేసి కష్టపడతాననే మేడంకి ఆ కసి ఏదైతే ఉందో లిటరల్లీ చాలా బాగా ఉపయోగపడింది. ఈ ప్రక్రియలోనే మేడం క్యాబ్ డ్రైవర్గా ఎన్నో రకాలుగా ఎవరో సజెషన్ ఇవ్వటం వల్ల క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డబ్బులు ఆదా అనమాట. అటు డెలివరీ ఏజెంట్గా వర్క్ చేయడం కానీ, ఇటు ఊబర్ ర్యాపిడో క్యాబ్ సర్వీసెస్ అందించడం కానీ, ఇలాగా 2 రకాలుగా కూడా డబ్బులు ఆదా చేసుకుంటాం కానీ, పిల్లల్ని చదివించుకుంటాం కానీ, ఇంట్లో చూసుకుంటాం కానీ ఈ ప్రక్రియలో చేస్తుండగా ఇక్కడ ఇంతగా చెప్పాను కదా సడన్ సర్ప్రైజ్ ఒకటి ఉంటుందని చెప్పేసి. ఈ సర్ప్రైజ్ ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు అయితే ఆయన బుక్ చేసుకున్నారనమాట. అంటే ఒక స్టూడియో నుండి ఇంకో స్టూడియోకి ఏవైతే ఇంటర్వ్యూస్ ఇవ్వటం కానీ, ఏవైతే పాడ్కాస్ట్ చేయడం కానీ, ఒక న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం ర్యాపిడో లేదనుకుంటే ఊబర్ లేదనుకుంటే ఓలా ఇలాంటి బుక్ చేసుకుంటూ ఉంటారు కదా క్యాబ్స్ ఫోన్లో. ఆ క్యాబ్ చేసుకున్న ప్రక్రియలో చాలా రకాలుగా ఆ రాత్రి సమయంలో అందరూ క్యాన్సిల్ చేస్తున్నారంట. సురేష్ కొచ్చిటిల్ గారి యాప్లోంచి ఊబర్ కానీ, ఓలా కానీ, ర్యాపిడో కానీ క్యాన్సిల్ చేస్తున్న ప్రక్రియలో సడన్గా ఊబర్ నుంచి మేడం తీసుకున్నారనమాట. కాల్ తీసుకొని, సార్ నేను వస్తున్నానని చెప్పేసి ఇలా చెప్పేసరికి ఆ కార్ నెంబర్ ప్లేట్ చూసుకుంటాం కానీ, లేదనుకుంటే ఆ పేరు ఏదైతే ఉంటుందో సార్కి ఆల్రెడీ తెలుసు. అంటే అమ్మాయి పేరుతో అబ్బాయి వస్తాడా, లేదనుకుంటే నిజం రియల్ ఫేకా అని ఒక కన్ఫ్యూజన్ అయితే ప్రతి ఒక్కరికి సాధారణంగా కామన్ సెన్స్ అయితే ఉంటుంది కదా. ఈ ప్రక్రియలోనే అమ్మాయి పేరు ఏంటంటే అబ్బాయి వస్తాడా లేదంటే అమ్మాయి వస్తాడని కన్ఫ్యూజన్, అసలు వస్తాడా రాలేదని కన్ఫ్యూజన్లో మొత్తానికి ఏంటంటే ఆవిడైతే మేడం నందిని గారు అయితే అక్కడికి వెళ్ళారు లొకేషన్కి. సార్ని అయితే ఎక్కించుకున్నారు, అంటే సురేష్ గారిని ఎక్కించుకున్నారు. సో ఎక్కించుకున్న తర్వాత చూసేసరికి షాక్ అయ్యారనమాట. నిజమేనమ్మా నువ్వు, నేను ఇంకా రావేమో, ఎవరు రారేమో, ఫేక్ ఏమో అనుకున్నాను, బట్ నువ్వు బాగానే వచ్చావని చెప్పేసి ఏం చేస్తావు ఇలా మాటలు కలిపేసరికి చాలా రకాలుగా ఏంటంటే కొన్ని మాటలు సరదాగా మాట్లాడుకుంటాం కానీ, విషయాలు తెలుసుకుంటాం కానీ చేసుకున్న తర్వాత సురేష్ కొచ్చిటిల్ గారికి అనిపించింది ఒక ఫోటో తీసి ఆయన అయితే ఫేస్బుక్లో స్టోరీ పెడతాం కానీ, ట్విట్టర్లో ట్వీట్ చేయటం కానీ ఆయన చేయడం. అంటే ఆయన కూడా చెప్పారు, ఇదేదో ఆవిడని ప్రమోట్ చేయటం కానీ నాకేదో అనిపించిందని చెప్పడం కాదు, జస్ట్ హంబుల్ గెస్చర్గా, స్వీట్ వార్మింగ్ గెస్చర్గా నేనైతే ఒక విష్ చేయటం కోసం ఇలాగ నాకు ఒక మంచిగా చక్కగా మంచిగా అనిపించిన దాన్ని చెప్పడం కోసం ఆయన అయితే ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టినందుకు ఆయనకి ట్విట్టర్లో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి నారా లోకేష్ గారు అయితే దీనికి రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి కామెంట్ చేశారు, లిటరల్ ట్వీట్ చేశారనమాట. ఏమని, నిజంగా ట్రూ ఎంపవర్మెంట్ ఇది, నిజంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది, ఇలాంటి లేడీ ఉమెన్ వర్క్ అని నిజంగా మనకి చాలా ఇన్స్పిరేషన్. ఎంతోమందికి మహిళలకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నా, ఇన్ని కష్టాలు ఉన్నా కానీ ఒక లేడీ ఏ పనికి కూడా పనికిరాని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు కదా,
కానీ కాదు, అవన్నీ కూడా బ్యారియర్స్ దాటుకుని ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు, ఎంతైనా సంపాదించగలరు అనే ఒక ఏదైతే ఉందో అదంతా కామెంట్ సెక్షన్లో ఆయన రియాక్ట్ అవ్వటం కానీ, సురేష్ కొచ్చిటిల్ గారు వీడియో బయటలో చెప్పడం కానీ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అనమాట. సో ఈ ప్రక్రియలో ఏంటంటే అంతా కూడా బాగా అంటే ఆవిడ గురించి చాలా పాజిటివ్గా అయితే స్ప్రెడ్ అయింది, చాలా బాగా అనిపించింది. ఈ ప్రక్రియ అంటే ఈటీవీ వాళ్ళు కూడా ఈ వీడియో చేసి ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్ ద్వారా అందించారు. మీరు కూడా చూడకపోతే ఒకసారి ఇలాంటి ఇన్స్పిరేషనల్ వీడియోస్ అయితే చూడండి. పనికిమాల వీడియోస్ చూసే బదులు ఇలాంటి రియల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ అయితే చూడటానికి ప్రయత్నించండి. అయితే మేడం ఇవన్నీ కూడా చాలా హంబుల్గా తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. సో ఇదంతా పక్కన పెడితే వాళ్ళ పిల్లలు మాట్లాడటం కానీ, తర్వాత వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసుకుంటాం కానీ, ఫోటోలు దిగటం కానీ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ అనమాట. అంటే ఫ్యామిలీ అంటే ఒక యూనిటీ అనేది, అంటే హస్బెండ్ లేకపోయినా కానీ క్యాన్సర్ నుంచి దాటుకుని బయటకు వచ్చినా కానీ ఇప్పటికీ ఆవిడకి కొంచెం పెయిన్ అయితే ఉంటుంది, ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటారు, అదంతా కూడా ఉంటుంది, మీ అందరూ తెలిసిందే. అయినా సరే అందరూ యూనిటీగా ఉంటాం కానీ, అందరినీ బాగా చూసుకుంటాం కానీ ఆవిడ ఇంకా ఏదో సాధించాలి, ఇంకా చెయ్యాలి, నా పిల్లల కోసం చెయ్యాలి అనే తాపత్రయం, ఆ ఆశ, కోరిక ఏదైతే ఉందో రియల్లీ ఫెంటాస్టిక్ అది. సో ఈవిడ స్టోరీ చూసిన వెంటనే నాకు ఎందుకో మనసు బాగా ఆనందం కలిగించింది, అందుకని వీడియో చేశాను. దీంతో ఇంకోటి ఏంటంటే మీకు నిజం చెప్పాలన్నట్లయితే ఇవన్నీ కూడా నేను పాయింట్స్ అయితే రాసుకున్నాను. ఎందుకన్నట్లయితే మేడం చెప్పాలి, మేడం గురించి చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఇది చూసేవాళ్ళు చూడకపోయినా నా వీడియో ద్వారా చూస్తే ఆ వీడియోకి కొంచెం రీచ్ అయితే వస్తుంది, అందరికీ తెలుస్తుంది. అంటే న్యూస్ ఛానల్ నుంచి వచ్చిన వీడియో చాలా కాంక్రీట్గా ఉంటుంది కదా, ఎలా అంటే నమ్మకం ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ట్రస్ట్ వర్తి సోర్స్ నుంచి వచ్చిందంటే ఎవరికైనా నమ్మకం ఉంటుంది, అందుకని చెప్పేసి ఏ విధంగా నా తరపున కూడా పుష్ చేశాను. సో మేడం అయితే హైదరాబాద్లో చెప్పేది కేవలం ఒకటే. చాలామంది నాకైతే ఎవరైతే ఊబర్లో కానీ, ర్యాపిడోలో కానీ, ఓలాలో కానీ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఎవరో కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, అందరూ కూడా చాలా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. చేయండి అమ్మా, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ రోజుల్లో చేయాలి, చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నావు, అందుకే నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చావు, లేకపోతే రావు కదా, మగాళ్ళకి తగ్గట్టు కానీ నువ్వు కూడా చాలా బాగా ధీటుగా వచ్చి ఇలాంటి వర్క్ చేస్తున్నందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి ఎంతోమంది పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వటం కానీ, పాజిటివ్గా చెయ్యండి ఇంకా ఎంకరేజ్ చేయడం కానీ రియల్లీ ఫెంటాస్టిక్ అని. ఒక ఆడవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ దేనికి తక్కువ కాదు, దేనికి పనిచేయని వాళ్ళు కాదు. వాళ్ళు తలుచుకుంటే, వాళ్ళ కృషి ఉంటే ఏదైనా సాధించగలరు అనే దానికి ఈవిడి బెస్ట్ ఎగ్జాంపుల్ అని, గ్రేట్ ఎగ్జాంపుల్ అని నేనైతే చెప్తాను. ఇలాంటి లేడీస్ అనేవాళ్ళు డెఫినెట్గా సొసైటీకి చాలా అవసరం. ఈ రోజుల్లో ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే, లేదనుకుంటే బయట ఏదో నెగిటివ్గా మాట్లాడేస్తే పాపులర్ అయిపోవచ్చు, దానివల్ల ఫేమ్ వచ్చేస్తుంది, దానివల్ల డబ్బులు వస్తాయి. బట్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడూ కూడా రాదు. స్ట్రగ్లింగ్ ఫేజ్లో, హార్డ్ వర్క్ ఫేజ్లో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా అప్పుడే వస్తుంది. ఏంటిది? రెస్పెక్ట్. రెస్పెక్ట్ వచ్చినప్పుడు నీకు ఫేము వస్తుంది, డబ్బు వస్తుంది, ఏదైనా వస్తుంది. సో ప్రతి ఒక్కరికి, మహిళలకి మీకు ఎస్పెషల్లీ మీకు చెప్పేది ఏంటంటే, ప్లీజ్ మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సపోర్టివ్గా, కోఆపరేటివ్గా మీకు తోచినంత డబ్బులతో మేడం లాగా మీరు బయటికి వెళ్ళి వర్క్ చేస్తారో, ఇంట్లోనే వర్క్ చేస్తారో, ఏదో ఒకటి చేయండి. మీ హస్బెండ్ మీద ఆధారపడకుండా మీరు కూడా ఎంతో కొంత సంపాదించడం కానీ, ఎంతో కొంత నిల్వ దాచడం కానీ, ఈ నిల్వ దాచడం వల్ల మీరేదో బంగారాలు కొనేసుకుంటారో, వజ్రాలు కొనేసుకుంటారో అని కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది డబ్బు. ఆ డబ్బు సేవింగ్స్ కోసం, మీ లగ్జరీ కోసం వాడుకోవద్దు. ఆ సేవింగ్ అనేది మీ పిల్లల కోసం వాడుకోండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకోండి. అంతా కూడా మంచిగా అయితే జరుగుతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి సొసైటీలో మనం ఇలాంటి ఇన్స్పిరేషనల్ పీపుల్ మీలో కూడా చూస్తాం. మహిళలు ఎవరైతే చూస్తున్నారో, మేడం నందిని గారి గురించి ఎలా చెప్పానో మీ గురించి కూడా అలా చెప్పాలన్నట్లయితే, మీరు కూడా కష్టపడి మీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి హస్బెండ్ మీదే ఆధారపడకుండా, హస్బెండ్తో సపోర్టివ్గా మీరు ఉండి, మీరు కూడా జాబ్ చేయటం కానీ, మీరు కూడా బిజినెస్ చేయటం కానీ, మీరు కూడా ఇలా వర్క్ చేయటం కానీ చేస్తే 4 డబ్బులు సంపాదించుకుంటే మీ పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీ ఇల్లు నడవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి భారం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. ఇదే జీవిత సత్యం. సో
మనం ఎన్నెన్నో పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు జీవితం గురించి. మనం ఏదైతే పని చేసుకుంటున్నాం, మనం ఏదైతే చూస్తున్నాం, మనం ఏదైతే పని చేస్తున్నాం, ఏమైతే చేయాలనుకుంటున్నామో ఇవే మనకి పాజిటివిటీని ఏర్పరిచేలాగా, పాజిటివ్గా ముందుకు వెళ్ళేలాగా మనకి అన్ని విధాలుగా కూడా దారులు అయితే కనపడితే భగవంతుడు, నేను బిగినింగ్లో చెప్పినట్టు, భగవంతుడు ప్రతిసారి కూడా మనల్ని నెట్టుతాడు ముందుకి. నువ్వు వెళ్ళు, నీకు దారి దొరుకుద్ది, నీకు ఈ దారి దొరకకుండా ఏదీ ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకో, చెడు వైపుకి వెళ్ళకో, మంచి వైపుకి వెళ్ళు, మంచి దారిలో నువ్వు ఏదైనా ఆలోచించుకో. ఇలాగ నందిని లాంటి వాళ్ళు, మేడం లాంటి వాళ్ళు ఎన్నో రకాల స్టోరీస్ అయితే మీకు బయటకు వస్తాయి. మీరు ముందుకు వెళ్తేనే, మీరు కష్టపడితేనే రేపు మీరు సక్సెస్ అవుతారు. దానికి తగ్గ సక్సెస్ స్టోరీస్ అని ఎన్నో చూస్తారు, మనం ఎన్నో వింటాం, దీనికి సంబంధించిన కాంప్లిమెంట్స్ ఎన్నో వస్తాయి. సో ఇది ఓవరాల్గా నందిని గారి గురించి చాలా అద్భుతంగా మీకు వివరించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.